the product of two rational numbers is a dash. ఎక్కడుంది ఇది? మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో రేషనల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ బిట్, రైట్? దీనికి 1 మార్కే ఉండొచ్చు ఇలా డాష్గా ఇస్తే. బట్ ప్రూవ్ అని చెప్పి కనుక ఇస్తే ప్రూవ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అని ఉంటే మనకి 4 మార్క్స్లో కానీ 5 మార్క్స్లో కానీ రాస్తుంది అన్నమాట ప్రూవ్ చేయమంటే. లేదు ఇట్లా బిట్ ఇచ్చి కనుక్కోమంటే రాయమంటే ఆన్సరు రేషనల్ నెంబర్ రాస్తాం, అప్పుడు 1 మార్క్ ఉంటుంది. సో ఇదే క్వశ్చన్ లాస్ట్ టైం నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చేసి చూపించాను. ప్రూవ్ చేయమని పర్టికులర్గా అడిగితే దీన్ని వేరే రకంగా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేయాలనేది అంటే రివర్స్లో తీసుకుని రివర్స్లో ఎజ్యూమ్ చేసుకుని ఆ రివర్స్లో ఎజ్యూమ్ చేసుకున్నది కాదు అని ప్రూవ్ చేసి, అంటే ఒరిజినల్గా తీసుకున్నదే కరెక్ట్ అని మనం క్లియర్గా చెప్తాం అన్నమాట, ప్రూవ్ చేస్తాం. ఇది ఒక థియరం లాగా ప్రూవ్ చేస్తాం. ఎలా అనేది చూడండి. లెట్ P1, P2, Q1, Q2 are ఇంటిజర్స్ అంటే ఇవన్నీ బిలాంగ్స్ టు జెడ్ అని కూడా రాయొచ్చు, మన ఇష్టం. ఇంటిజర్స్ అండ్ Q1 and Q2 are non-zeros. Then P1 by Q1, P2 by Q2 belongs to ఈ రెండు కూడా ఇంటిజర్స్, న్యూమరేటర్ డినామినేటర్ నాన్ జీరో అంటే ఏమవుతాయి? అవి రేషనల్ నెంబర్ కదా. సో ది product of these two rational numbers is equal to P1 by Q1 into P2 by Q2. That is equal to P1 P2 by Q1 Q2. ఇంతకుముందు రెండు నెంబర్స్ తీసుకున్నాం, రెండు రేషనల్ నెంబర్స్ని కూడా నెంబర్లో తీసుకున్నాం. ఇట్లా జనరలైజ్ చేసి కాకుండా పర్టికులర్గా 2/3 అని 5/7 అని రెండు నెంబర్లు తీసుకుని దాన్ని వచ్చిన నెంబరు రేషనల్ నెంబర్ అయింది కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని మనం అక్కడ ఆన్సర్ ఇచ్చాం లాస్ట్ క్లాస్లో. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే జనరలైజ్ చేసి ఒక 2కి 3కి 5కి 7కే కాకుండా ఏ ఇంటిజర్ తీసుకున్నా సరే, ఏ రేషనల్ నెంబర్ తీసుకున్నా సరే అది ప్రోడక్ట్ రేషనల్ నెంబర్ అని చూపించడానికి మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, రైట్? సో ఇక్కడ ఏమనుకున్నాం? P1 by Q1, P2 by Q2 అనేవి రేషనల్ నెంబర్స్ అనుకున్నాం. ఆ ప్రోడక్ట్ రాసాం. ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది అనుకుంటున్నాం? మనకు తెలుసు, ఆల్రెడీ మనకు తెలుసు ఏమని, రేషనల్ నెంబర్ అవుద్దని. బట్ ఇక్కడ మనం ప్రూవ్ చేయడానికి ఏం చేస్తామంటే లెట్ us assume ఇది కనుక మీకు కనిపించకపోతే నేను మాట్లాడేటప్పుడే రాసేసుకోండి మీరు, రైట్? లెట్ us assume P1 into P2 by Q1 Q2 is equal to or is equal to కాదు, P1 P2 by Q1 Q2 is A
నాన్ రేషనల్ నెంబర్. నాన్ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ కాదు అనుకుందాం. రేషనల్ నెంబర్ కాదు అంటే P1 P2 అనేది ఒక ఇంటిజర్ అని తెలుసు, Q1 Q2 అనేది ఇంటిజర్. రెండు నెంబర్లు మల్టిప్లై చేస్తే ఇంటిజరే వస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. డౌట్ వల్ల ఏంటి, ఇక్కడ నాన్ రేషనల్ నెంబర్ అంటే ఈ రేషనల్ నెంబర్ కాపాడడానికి ఇంకో రీజన్ ఏమి ఉంటుంది, ఈ Q1 Q2 అనేది 0 అయి ఉంటుంది. దెన్ Q1 Q2 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇక్కడ ఏమో అజ్యూమ్ చేసాం, P1 P2 బై Q1 Q2 అనేది రేషనల్ నెంబర్ కాదు అని అజ్యూమ్ చేసాం. రేషనల్ నెంబర్ కాకపోవడానికి కారణం ఇవి ఇంటిజర్స్ అని తెలుసు మనకి, ఇది మాత్రం 0 అయి ఉండొచ్చు అనుకుంటున్నాం. ఓకే, సో మనం ఏం ప్రూవ్ చేయాలి, రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. బట్ మనం ఏమనుకుంటున్నాం, రేషనల్ నెంబర్ కాదు అని స్టార్ట్ చేసాం ప్రూవింగ్. దీని సొల్యూషను రేషనల్ నెంబర్ కాదు అని స్టార్ట్ చేసాం, చివరికి ఏమవుద్దో చూద్దాం. రైట్, దెన్ ఒక 2 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసుకున్నప్పుడు 0 అయింది అంటే, ద ప్రోడక్ట్ 0 అయింది అంటే ఎప్పుడు 0 అవుతుంది చూద్దాం. 2 into 4 ఎంత అవుతుంది, 0 అవుద్దా, అవ్వదు. కంపల్సరీ ఒక ఇంటిజరే అవుతుంది. అదే 2 into 0 అయితే 2 అవుతుందా, ఏమవుతుంది, 0 అవుతుంది కదా. లేదు 0 into 4 అయితే అప్పుడు కూడా 0నే అవుతుంది. లేదు 0 into 0 అయితే అప్పుడు కూడా 0నే అవుతుంది. అంటే ఈ ప్రోడక్ట్ 0 కావాలి అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను, ఈ ప్రోడక్ట్ 0 కావాలి అంటే Q1 అన్నా 0 అయి ఉండాలి, Q2 అన్నా 0 అయి ఉండాలి, లేదా 2 అయినా 0 అయి ఉండాలి. అంతే కదా, దీన్ని బట్టి అర్థమైంది కదా మనకి. 0 రావాలి అంటే మనకి ప్రోడక్టు ఈ రెండిట్లో ఏదో ఒకటన్నా 0 అయి ఉండాలి, మనం ప్రోడక్ట్ చేసే దాంట్లో మల్టిప్లై చేసే దాంట్లో, లేదంటే 2 అన్నా 0 అయి ఉండాలి. సో అందుకనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే P1 P2 Q1 Q2 యొక్క ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చిన ఆన్సర్ 0 అయితే కంపల్సరీ either Q1 ఈజ్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి ఆర్ Q2 ఈజ్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఏం చేస్తాం చూడండి, ఇది నాన్ రేషనల్ నెంబర్ అనుకున్నాం, నాట్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, అప్పుడు Q1 Q2 అనేది 0 అవ్వాలి. దీని ప్రకారం Q1 అన్నా 0 అయి ఉండాలి, లేదా Q2 అన్నా 0 అయి ఉండాలి. Q1 అన్న 0 అన్నా Q2 అన్న 0 అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నాం చూడండి, ఏమొచ్చిందో చూడండి ఇక్కడ. P1 P2 Q1 Q2లు ఇంటిజర్స్ అయినప్పుడు P1 బై Q1 P2 బై Q2 బిలాంగ్స్ టు Q రేషనల్ నెంబర్ అయినప్పుడు ఇంకో సెకండ్ కండిషన్ ఏముంది ఇక్కడ, Q1 Q2 ఆర్ నాన్ జీరోస్. Q1 Q2 ఆర్ నాన్ జీరోస్, లేదంటే ఇలా అని రాసుకోవచ్చు, Q1 Q2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0, కానీ మనం ఇక్కడ ఇది నాన్ రేషనల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ 0 అని వచ్చింది. అంటే ఏది రంగు, ఇది తీరం, ఇది ప్రాపర్టీ, రేషనల్ నెంబర్ యొక్క ప్రాపర్టీ మనం రాసాం. సో Q1 Q2లు 0లు అంటున్నాం అంటే ప్రాపర్టీనే రాంగ్ అయిపోయింది. సో అది కాదు, Q1 Q2లు 0లు కాదు. Q1 Q2 0లు కాదు అంటే P1 బై P2 బై P1 P2 బై Q1 Q2 అనేది రేషనల్ నెంబర్ కాదు అనుకోవడం కాదు. ఏదైతే మనం అజ్యూమ్ చేసామో అది కాదు. ఈ రెండు రైట్ కానప్పుడు ఇది కూడా రైట్ కాదు. ఏది రైట్ కాదు, నాన్ రేషనల్ నెంబర్ అనేది రైట్ కాదు. మరి ఏది రైటు, హెన్స్ we proved that P1 P2 by Q1 Q2 is a rational number. Since
దీనివల్ల Q1 Q2 ఆర్ నాన్ జీరోస్. Q1 Q2 అనేవి నాన్ జీరోస్, కానీ ఇక్కడ నాన్ రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల Q1 Q2 అనేవి జీరోస్ అవుతున్నాయి. అంటే అనుకున్నది రాంగు. సో అనుకున్నది రాంగ్ అయితే ఏమై ఉంటుంది? ఇది ప్రొడక్ట్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మీకు ఏది సులువుగా ఉంటే అది చేయండి. ఇలా రివర్స్లో తీసుకుని రాంగ్ అని ప్రూవ్ చేసి రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం ఒక పద్ధతి. లేదు అంటే రేషనల్ నెంబర్ మనం లాస్ట్ క్లాస్లో నేను ప్రత్యేకంగా వీడియో చేశాను, ఇలాగే ఇప్పుడు ఎలా అయితే చేశాను అలాగే అదైనా ఫాలో కండి. అక్కడ తీసుకున్న డైరెక్ట్గా ప్రూవ్ చేశాను, ఇక్కడేమో ఇండైరెక్ట్గా ప్రూవ్ చేసాం అంతే. దానికి తేడా ఏంటంటే అది డైరెక్ట్గా ప్రూవ్ చేసా, ఇది ఇండైరెక్ట్గా ప్రూవ్ చేశా. విష్ యూ ఆల్ ది బెస్ట్.